సినిమా ఒక షార్ట్ టెంపర్డ్ వ్యక్తి నిక్తో స్టార్ట్ అవుతుంది. అతను ఒక థెరపిస్ట్ పక్కన కూర్చుని ఉంటాడు. రీసెంట్గా తన కోపం వల్ల నిక్ తన బాస్ని కొట్టడంతో జాబ్ పోగొట్టుకుంటాడు. అందరి ముందు బాస్ నా పరువు తీశాడు, అందుకే నా పరువు కాపాడుకోవడానికి నేను అదే రేంజ్లో ఆన్సర్ ఇచ్చాను అని థెరపిస్ట్తో చెప్తాడు. కోపం రావడం సహజమే, కానీ దాన్ని వేరే రకంగా బయటపెట్టొచ్చు అని థెరపిస్ట్ అతనికి నచ్చచెప్తాడు. కోపాన్ని ఆ బ్యాగ్తో పంచింగ్ బ్యాగ్ మీద చూపించమని నిక్కి చెప్తాడు. ఈ ఐడియా నిక్కి కొంచెం చిన్నపిల్లల ఆటలా అనిపిస్తుంది. కానీ అతను బ్యాట్ తీసుకుని పంచింగ్ బ్యాగ్ని కొట్టడం మొదలు పెట్టగానే అతని కోపం మెల్లిగా తగ్గుతుంది. ఇప్పుడతను చాలా లైట్గా ఫీల్ అవుతాడు. తరువాత నిక్ తన కొత్త జాబ్కి వెళ్తాడు. అక్కడ మేనేజర్ అతన్ని ఇంకో షిఫ్ట్ కవర్ చేయమని ఒప్పిస్తాడు. నిక్ ఒప్పుకుని తన గర్ల్ఫ్రెండ్కి ప్రపోజ్ చేయడానికి కొన్న డైమండ్ రింగ్ని మేనేజర్కి గర్వంగా చూపిస్తాడు. మేనేజర్ కూడా సంతోషపడతాడు. నిక్ ఇంటికి వచ్చి తన గర్ల్ఫ్రెండ్కి ప్రపోజ్ చేయబోతున్నట్టు వాళ్ల నాన్నకు చెప్తాడు. కానీ నాన్న రియాక్షన్ చాలా కోల్డ్గా ఉంటుంది. నా పెళ్లి ఫెయిల్ అయింది కదా, మీ అమ్మ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్తాడు. కానీ నిక్ మా అమ్మాయి డిఫరెంట్ అంటాడు. దాంతో నాన్న కూడా సగం మనసుతో శుభాకాంక్షలు చెప్తాడు. నిక్ తన గర్ల్ఫ్రెండ్ అపార్ట్మెంట్కి వెళ్తాడు. కిచెన్లో ఒక నోట్ దొరుకుతుంది. నైట్ క్లాసులకు వెళ్తున్నాను అని అందులో ఉంటుంది. మరుసటి రోజు ఉదయం నిక్ తన గర్ల్ఫ్రెండ్ని కలుస్తాడు. నిక్ ఫైనల్గా థెరపీ తీసుకోవడం మొదలుపెట్టినందుకు ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాత రోజు సాయంత్రం నిక్ తన గర్ల్ఫ్రెండ్ని స్పెషల్ డేట్కి ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. అంతా పర్ఫెక్ట్గా నడుస్తుంటుంది. కానీ నిక్ రింగ్ తీయబోతుండగా సడెన్గా ఒక వెయిటర్ డెజర్ట్ మెనూ తెస్తాడు. దాంతో నిక్ ఆగిపోయి తన గర్ల్ఫ్రెండ్ తనకి ఇష్టమైనవి ఆర్డర్ చేయనిస్తాడు. నెర్వస్గా ఉన్న నిక్ రెస్ట్రూమ్కి వెళ్లి మళ్లీ ప్రపోజ్ చేయడానికి ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాడు. కానీ రెస్ట్రూమ్లో ఇద్దరు వెయిటర్లు తన గర్ల్ఫ్రెండ్ని గురించి చెడుగా మాట్లాడటం నిక్కి వినిపిస్తుంది. దాంతో అతని మైండ్ మళ్లీ చిరాకు పడుతుంది. కోపంతో ఒక వెయిటర్ని దారుణంగా కొడతాడు. తన తప్పు తెలుసుకునేలోపే ఆ వెయిటర్ కోమాలోకి వెళ్లిపోతాడు. నిక్ ఒక సంవత్సరం జైలుకి వెళ్తాడు. అక్కడ మూసా అనే అతను నిక్కి సెల్మేట్గా పరిచయం అవుతాడు. ఎలా వచ్చావిక్కడికి అని మూసా అడిగితే నిక్ వెయిటర్ని కొట్టిన స్టోరీ చెప్తాడు. నిక్ చేతులు చూసి వీడొక కోపిష్టి మనిషి అని మూసా గ్రహిస్తాడు. మరుసటి రోజు ఉదయం మూసా తన కథ నిక్కి చెప్తాడు. బ్రో, కోపం నీ లైఫ్ని నాశనం చేస్తుంది. నేను కూడా నీలాగే ఉండేవాడిని. ఒక రోజు కోపంలో నా గర్ల్ఫ్రెండ్తో పడుకున్న నా ఫ్రెండ్ని చంపేసి ఇక్కడికి వచ్చేశాను. ముందు వాడిని బ్లేమ్ చేశాను. కానీ నిజం ఏంటంటే నా కోపమే నన్ను జైలుకి పంపింది. నువ్వు నీ కోపాన్ని వదిలేయకపోతే మళ్ళీ ఇక్కడికే వస్తావ్ అని నిక్కి నచ్చచెప్తాడు. సంవత్సరం తర్వాత నిక్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ల నాన్న నిరాశతో స్వాగతం చెప్తాడు. నీ గర్ల్ఫ్రెండ్ అపార్ట్మెంట్ వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఒంటరిగా అద్దె కట్టలేకపోయింది అని చెప్తాడు. నిక్ నాన్న మందులు కూడా ఆగిపోయాయి, ఎందుకంటే ఇన్సూరెన్స్ పే చేయడం మానేసింది. అతని చేతులు కూడా వణకడం మొదలవుతాయి. అయినా ఇప్పుడేం తేడా ఉంది, ఆ మందులు పనిచేయడం లేదులే అని అంటాడు. నిక్ తన గర్ల్ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు. ఇప్పుడతను ఒక చీప్ అపార్ట్మెంట్లో ఉంటుంది. నిక్ని చూసి అంత సంతోషంగా ఉండదు. కానీ అతని వస్తువులు అతనికి తిరిగి ఇవ్వడానికి లోపలికి పిలుస్తుంది. ఆ అపార్ట్మెంట్ చాలా చిన్నగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్ కూడా పాడైపోయి ఉంటుంది. నాకు ఒకప్పుడు మంచి ఇల్లు, మంచి ఫ్రిడ్జ్ ఉండేది. కానీ ఎవరో ఒకరు తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు, అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి అని నిక్ని ఆమె వెటకారం చేస్తుంది. నిక్ తన గర్ల్ఫ్రెండ్తో మాట్లాడుతుండగా ఆమె ఇంటి ఓనర్ చెస్టర్ లోపలికి వస్తాడు. అతను తన గర్ల్ఫ్రెండ్తో ఏదో స్పెషల్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా మాట్లాడతాడు. నిక్ గురించి కూడా తన గర్ల్ఫ్రెండ్ ద్వారా విన్నట్టు చెప్తాడు. మీ కొత్త ఫ్రిడ్జ్ ఈ రోజు డెలివరీ అవుతుంది. నీకోసం కొన్ని ఆర్గానిక్ వెజిటబుల్స్ కూడా తెచ్చాను అని తన గర్ల్ఫ్రెండ్తో చెప్తాడు. నిక్ గర్ల్ఫ్రెండ్ కూడా అతన్ని కూతురు గురించి అడుగుతుంది. చెస్టర్ ఒక సింగిల్ ఫాదర్ అని నిక్తో చెప్తుంది. నిక్ ఆ చెస్టర్ అంత క్లోజ్గా ఉండటం చూసి అప్సెట్ అవుతాడు. చెస్టర్ వెళ్ళగానే నిక్ గర్ల్ఫ్రెండ్, చెస్టర్ నా ఫ్రెండ్ లాంటి వాడు అంతే, అంతకు మించి మా మధ్య ఏమీ లేదు. నువ్వు జైలుకి వెళ్లిన తర్వాత నా ఒంటరితనంలో చెస్టర్తో మాట్లాడుతుండేదాన్ని అని నిక్కి చెప్తుంది. మళ్ళీ మన బంధాన్ని స్టార్ట్ చేద్దాం అని నిక్ వేడుకుంటాడు. కానీ ఆమె ఒప్పుకోదు. ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడదు. నిక్ ఆశతో తన పాత జాబ్కి మళ్లీ వెళ్తాడు. జాబ్ ఇస్తారేమో అని ఆశిస్తాడు. కానీ మేనేజర్ స్ట్రెయిట్గా రిఫ్యూజ్ చేస్తాడు. నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ డబుల్ షిఫ్ట్లు వేరే ఎంప్లాయీస్తో ఫిల్ చేయాల్సి వచ్చింది. పైగా జైలు నుంచి ఇప్పుడే వచ్చిన వాళ్లను తీసుకోకూడదని కంపెనీకి స్ట్రిక్ట్ పాలసీ ఉంది అని చెప్తాడు. నిక్ తన ఒంటరితనంలో తన పెరోల్ ఆఫీసర్ని కలుస్తాడు. ఆ ఆఫీసరే చెస్టర్. నిక్ గర్ల్ఫ్రెండ్ ఈటింగ్ డిజార్డర్ తో బాధపడుతోందని చెస్టర్ చెప్తే నిక్ మరింత అప్సెట్ అవుతాడు. ఇంత పర్సనల్ మ్యాటర్ చెస్టర్తో ఎలా షేర్ చేసుకుంది అని ఆశ్చర్యపోతాడు. కానీ చెస్టర్, నాకు నీ గర్ల్ఫ్రెండ్కి మధ్య ఏమీ లేదు. ఒక రోజు కాఫీ తాగుతున్నప్పుడు తను ఇదంతా నాతో చెప్పింది అని నిక్కి నచ్చజెప్తాడు. మాటలు కొంచెం పర్సనల్గా వెళ్ళినప్పుడు చెస్టర్, నా వైఫ్ చనిపోయింది. ఇప్పుడు నా కూతురు జాస్మిన్ ఒక్కతే నా లైఫ్లో మిగిలింది అని నిక్తో చెప్తాడు. నేను శిక్ష పూర్తి చేశాను, కానీ ఇప్పుడు ఒక తక్కువ జీతం జాబ్తో ఏదోలా బతుకుతున్నాను అని నిక్ కూడా చెప్తాడు. దాంతో నిక్ తన
తన గర్ల్ఫ్రెండ్ లైఫ్ ని మళ్లీ చూసుకోవడానికి చెస్టర్ ఒక జాబ్ కి రిఫరెన్స్ ఇస్తాడు. నిక్ చెస్టర్ చెప్పిన ప్లేస్ కి వెళ్లి నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ గార్డ్ గా జాబ్ తెచ్చుకుంటాడు. ఈ జాబ్ నిక్ కి ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఒప్పుకుంటాడు. వెంటనే తన గర్ల్ఫ్రెండ్ కి కాల్ చేసి జాబ్ వచ్చిన గుడ్ న్యూస్ చెప్తాడు. కాఫీ కోసం కలవమని ఒప్పిస్తాడు. సాయంత్రం ఇద్దరూ తమ ఫేవరెట్ కేఫ్లో కలుస్తారు. నిక్ గర్ల్ఫ్రెండ్ కి ఇంకా నిక్ మీద ప్రేమ ఉంటుంది. కానీ మళ్ళీ నిక్ ని నమ్మి మళ్ళీ బ్రేక్ అవుతానేమో అని భయపడుతుంది. ఈ టైంలో ఇద్దరూ చేతులు పట్టుకుని మాట్లాడుతుంటే బయట నిలబడిన చెస్టర్ వాళ్ళిద్దరూ కలిసి ఉండటం చూసి జెలోస్ అవుతాడు. మరుసటి రోజు చెస్టర్ ఒక సాకు చెప్పి నిక్ గర్ల్ఫ్రెండ్ ఇంటికి డోర్ రిపేర్ చేయడానికి వెళ్తాడు. తన కూతురు బర్త్డే పార్టీకి నిక్ గర్ల్ఫ్రెండ్ ని ఇన్వైట్ చేస్తాడు. కానీ నేను ఆదివారం నిక్ ని కలవడానికి ప్లాన్ చేసుకున్నాను అని ఆమె చెప్పగానే చెస్టర్ తన ఎమోషన్స్ ని దాచుకోలేక మీరిద్దరూ మళ్ళీ కలిసిపోతున్నారా అని అడుగుతాడు. నిక్ గర్ల్ఫ్రెండ్ చిన్న నవ్వుతో చూద్దాం ఏమవుతుందో అని ఆ క్వశ్చన్ ని అవాయిడ్ చేస్తుంది. కానీ ఆమె మాటలు చెస్టర్ జెలసీని మరింత పెంచుతాయి. అతను వెంటనే యాక్షన్ తీసుకుని నిక్ బాస్ కి కాల్ చేసి ఆదివారం నిక్ ని పనికి రమ్మని పిలవండి అని ఫోర్స్ చేస్తాడు. ఆదివారం షిఫ్ట్లన్నీ ఇప్పటికే ఫుల్ అయ్యాయి అని బాస్ ముందు ఒప్పుకోడు. కానీ చెస్టర్ పట్టుబట్టడంతో ఒప్పుకోవాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బాస్ నిక్ కి కాల్ చేసి ఆదివారం రా లేదంటే జాబ్ పోయినట్టే అనుకో అని స్ట్రెయిట్ గా చెప్తాడు. నిక్ తన గర్ల్ఫ్రెండ్ కి కాల్ చేసి సిచ్యుయేషన్ చెప్తాడు. ఆమె కూల్ అయ్యి సరే మనం మళ్ళీ కలుద్దాం. ఈ విధంగా నాకు ఆదివారం చెస్టర్ కూతురు బర్త్డే పార్టీకి వెళ్లడానికి ఛాన్స్ దొరుకుతుంది అని చెప్తుంది. కానీ ఈ విషయానికి నిక్కి బాధ కలిగిస్తుంది. బాధపడుతున్నావా అని తన గర్ల్ఫ్రెండ్ అడిగితే నిక్ తన రియల్ ఫీలింగ్స్ ని దాచిపెట్టి కాల్ కట్ చేస్తాడు. బయటికి వెళ్లి థెరపిస్ట్ చెప్పినట్టు తన కోపాన్ని తగ్గించుకోవడానికి బేస్బాల్ బ్యాట్తో ట్రాష్ బిన్లను కొడతాడు. ఆదివారం నిక్ వర్క్ కి వెళ్తాడు. ఇంకో గార్డ్ ఆల్రెడీ అక్కడ ఉండటం చూస్తాడు. బాస్తో మాట్లాడితే తనని అనవసరంగా పిలిచారని వెంటనే అర్థమవుతుంది. ఇంకో పక్క నిక్ గర్ల్ఫ్రెండ్ చెస్టర్ పార్టీకి చేరుకుంటుంది. అక్కడ గెస్టులు లేకపోవడం చూసి ఆశ్చర్యపోతుంది. చెస్టర్ అతని కూతురు జాస్మిన్ మాత్రమే అక్కడ ఉంటారు. కానీ వేరే పిల్లలకి ఫ్లూ వచ్చింది. అందుకే ఇంకెవరినీ పిలవలేదు అని చెస్టర్ చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత నిక్ కూడా అక్కడికి చేరుకుని పార్టీలో ముగ్గురే ఉండటం చూసి అతని కోపం పేలిపోతుంది. నిక్ నేను ఇంకా భరించలేను అని తన గర్ల్ఫ్రెండ్ కూడా అంటుంది. దాంతో నిక్ కోపంతో వెళ్లిపోతాడు. చెస్టర్ షో కోసం నిక్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. తన గర్ల్ఫ్రెండ్ కూడా వెళ్లిపోయిన తర్వాత మంచివాడిలా నటిస్తూ తనకి సగం బర్త్డే కేక్ ఇస్తాడు. పార్టీ తర్వాత చెస్టర్ జాస్మిన్ ని తన రియల్ అమ్మ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. వెళ్లే ముందు ఆమెను బెదిరించి ఆమె దగ్గర నుంచి డబ్బు కూడా తీసుకుంటాడు. ఇక్కడ చెస్టర్ తన గర్ల్ఫ్రెండ్ కి కూడా పెరోల్ ఆఫీసర్ అని తన పవర్ ని మిస్ యూజ్ చేస్తున్నాడని క్లియర్ గా అర్థమవుతుంది. మరోవైపు నిక్ గర్ల్ఫ్రెండ్ కి పాత ఈటింగ్ డిజార్డర్ మళ్లీ ట్రిగ్గర్ అవుతుంది. ఆమె వాంతులు చేసుకోవడం మొదలు పెడుతుంది. ఇంటికి చేరుకున్న చెస్టర్ తన దాచిన కెమెరాతో నిక్ గర్ల్ఫ్రెండ్ కండిషన్ ని మానిటర్ చేస్తాడు. మరుసటి రోజు నిక్ చెస్టర్ ఇంటి ముందు ఉండగా చెస్టర్ కి కూతురు లేదని గమనిస్తాడు. చెస్టర్ ని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. చెస్టర్ వెంటనే వెళ్లి ఒక జూదం ఆడే వ్యక్తిని కోపంతో కొడతాడు. ఎందుకంటే అతను చెస్టర్ అప్పు తీర్చలేదు. అదే రాత్రి తన గర్ల్ఫ్రెండ్ నిక్ కి కాల్ చేసి ఏడుస్తూ నా ఈటింగ్ డిజార్డర్ మళ్లీ ట్రిగ్గర్ అయింది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్తుంది. దాంతో పాటు అంతా బాగానే ఉంది అనుకున్నాను. కానీ నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నా లైఫ్ మళ్లీ గందరగోళంగా మారింది అని ఒప్పుకుంటుంది. దాంతో నిక్ కూడా ఆమెకి క్షమాపణ చెప్తాడు. తన ఈటింగ్ డిజార్డర్ సపోర్ట్ గ్రూప్ లో జాయిన్ అవ్వమని తన గర్ల్ఫ్రెండ్ నిక్ ని అడుగుతుంది. తన అమ్మ నాన్న తనను వదిలేసి వెళ్లడంలో తన తప్పు లేదని నిక్ కూడా రియలైజ్ అవుతాడు. నిజానికి కొన్నిసార్లు పరిస్థితులు అలా తయారవుతాయి. అందుకే అతను తన నాన్నను కూడా క్షమిస్తాడు. సపోర్ట్ మీటింగ్ అయిన తర్వాత తన గర్ల్ఫ్రెండ్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడే రాత్రి ఉండమని ఆమె అడగడంతో నిక్ ఒప్పుకుంటాడు. కానీ మరుసటి రోజు ఉదయం నిక్కి చెస్టర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అర్జెంట్ మీటింగ్ అని చెప్పి నిక్ ని తన ఆఫీస్ కి రమ్మంటాడు. ఆఫీస్ కి చేరుకున్న నిక్కి చెస్టర్ నువ్వు నీ గర్ల్ఫ్రెండ్ కి దూరంగా ఉండాలి అని క్లియర్ గా చెప్తాడు. నీ పే రోల్ కి నా దగ్గర ఉంది అని నిక్ ని బెదిరిస్తాడు. నిజం నాకు తెలుసు నీకు కూతురు లేదు అని నిక్ కూడా కోపంతో చెప్తాడు. చెస్టర్ జూదం ఆడే వ్యక్తిని కొట్టిన వీడియోని కూడా నిక్ చూపిస్తాడు. చెస్టర్ మంచి వ్యక్తి కాదని నిక్కి అప్పుడే అర్థమైపోతుంది. కానీ చెస్టర్ నవ్వి నిన్ను ఎవరు నమ్ముతారు? నువ్వు మాజీ ఖైదీవి. నేను పెరోల్ ఆఫీసర్ని. ఎవరూ నిన్ను నమ్మరు అంటాడు. నిక్ మీద గన్ ఎత్తి నా మాట వినకపోతే నీ లైఫ్ ని నాశనం చేస్తాను అని వార్న్ చేస్తాడు. నిక్ గర్ల్ఫ్రెండ్ ఇప్పుడు నిక్ తో హ్యాపీగా ఉంటుంది. ఇద్దరూ కలిసి ముందుకెళ్లడానికి ఒక కొత్త ఇంటికి వెళ్లాలని అనుకుంటుంది. నిక్ మైండ్ లో ఇంకా చెస్టర్ బెదిరింపు ఉన్నా తన గర్ల్ఫ్రెండ్ మాట విని ఆమెతో కలిసి కొత్త ఇల్లు చూడటానికి వెళ్తాడు. కానీ నిక్ వెళ్లగానే చెస్టర్ దొంగచాటుగా తన గర్ల్ఫ్రెండ్ ఇంట్లోకి దూరి వాటర్ పైప్ ని పగలగొడతాడు. నిక్ తన గర్ల్ఫ్రెండ్ తిరిగి రాగానే చెస్టర్ ఆ ఇంటిని క్లీన్ చేసి పైప్ రిపేర్ అయ్యే వరకు నా గెస్ట్ రూమ్ లో ఉండండి అని నిక్ గర్ల్ఫ్రెండ్ కి ఆఫర్ చేస్తాడు. కానీ
నిక్ గర్ల్ ఫ్రెండ్ రిఫ్యూజ్ చేస్తుంది. నేను మా నాన్న ఇంటికి వెళ్తాను అని చెప్తుంది. దాంతో చెస్టర్కి మరింత కోపం వస్తుంది. చెస్టర్ ఇప్పుడు నిక్ బాస్ని పట్టుకుని నిక్ మళ్ళీ తన బాస్పై దాడి చేశాడని అబద్ధంగా నింద వేయడానికి, అతన్ని తనను తాను హర్ట్ చేసుకోవడానికి బలవంతం చేస్తాడు. పోలీసులు నిక్ని అరెస్ట్ చేస్తారు. ఇదంతా చెస్టర్ ప్లాన్ అని తన గర్ల్ఫ్రెండ్కి నిక్ వివరించడానికి ట్రై చేస్తాడు. కానీ తన గర్ల్ఫ్రెండ్ బ్రేక్ అవుతుంది. నిక్ ఇంకా మారలేదని ఆమె ఫీల్ అవుతుంది. అప్పుడే చెస్టర్ మళ్ళీ ఆమెకు కాల్ చేసి తన గెస్ట్ రూమ్లో ఉండమని ఆఫర్ చేస్తాడు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిక్ గర్ల్ఫ్రెండ్ కూడా చెస్టర్ మాట విని తన గెస్ట్ రూమ్లో ఉండటానికి వస్తుంది. చెస్టర్ మళ్ళీ జాస్మిన్ని పిక్ చేసుకోవడానికి ఆమె అమ్మ దగ్గరికి వెళ్తాడు. కానీ ఇన్ని రోజులు తన కూతురుని చెస్టర్తో పంపడానికి జాస్మిన్ అమ్మ ఒప్పుకోదు. భవిష్యత్తులో కూడా చెస్టర్కి సపోర్ట్ చేయడానికి ఆమె రిఫ్యూజ్ చేస్తుంది. దాంతో కోపంతో చెస్టర్ ఆమెను దారుణంగా చంపేసి జాస్మిన్ని బలవంతంగా తనతో ఇంటికి తీసుకొస్తాడు. కానీ జాస్మిన్ ఏడుస్తూ చెస్టర్ తన అమ్మను చంపాడని తన గర్ల్ఫ్రెండ్కి నిజం చెప్తుంది. దాంతో చెస్టర్ కూతురి కథ అంతా పెద్ద అబద్ధమని తన గర్ల్ఫ్రెండ్కి కూడా అర్థమవుతుంది. ఆమె వెంటనే జాస్మిన్తో కలిసి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ చెస్టర్ వాళ్ళని పట్టుకుని కట్టేస్తాడు. ఇంతలో నిక్ నాన్న నిక్ని బెయిల్ మీద రిలీజ్ చేయిస్తాడు. నిక్ గర్ల్ఫ్రెండ్ ప్రమాదంలో ఉంది అని నిక్ వెంటనే రియలైజ్ అవుతాడు. నిక్ తన గర్ల్ఫ్రెండ్ని జాస్మిన్ని అన్ని చోట్లా వెతుకుతాడు. చెస్టర్కి కూడా కాల్ చేసి తన గర్ల్ఫ్రెండ్ని రిలీజ్ చేయమని బెదిరిస్తాడు. కానీ చెస్టర్ ఒప్పుకోడు. దాంతో నిక్ తన నాన్న సహాయంతో చెస్టర్ ఇంటిని వెతకడానికి ఛాన్స్ తీసుకుంటాడు. చివరికి చెస్టర్ దాక్కున్న చోటుని కనుక్కుంటాడు. తన నాన్న సహాయంతో ఏదోలా లోపలికి చేరుకుని జాస్మిన్ని విడిపించి తన నాన్నతో పంపిస్తాడు. కానీ తన గర్ల్ఫ్రెండ్ని విడిపించేలోపే చెస్టర్ అక్కడికి తిరిగి వస్తాడు. దాంతో నిక్ దొంగచాటుగా చెస్టర్పై దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య భయంకరమైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. చివరికి నిక్ ఒక స్క్రూడ్రైవర్తో చెస్టర్ కన్ను పొడిచి అతన్ని లాక్ చేస్తాడు. దీని తర్వాత అతను పోలీసులకి కాల్ చేసి మొత్తం స్టోరీ చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత నిక్ పెరోల్ తొలగించబడుతుంది. నిక్ అతని గర్ల్ఫ్రెండ్ జాస్మిన్ని దత్తత తీసుకుంటారు. నిక్ నాన్నతో కలిసి వాళ్ళు ఒక ఫ్యామిలీలా బతుకుతారు. ఒక రోజు వాళ్ళు టికెట్లు కొనుక్కుంటుండగా ఒక వ్యక్తి వచ్చి నిక్ నాన్న భుజంపై కొట్టి అరుస్తాడు. నిక్ మళ్ళీ కోపం తెచ్చుకుంటాడేమో అని నిక్ గర్ల్ఫ్రెండ్ భయపడుతుంది. కానీ నిక్ అందరినీ షాక్ చేస్తూ ప్రశాంతంగా ఉండి సిచ్యుయేషన్ని కూల్గా సాల్వ్ చేస్తాడు. దాంతో నిక్ గర్ల్ఫ్రెండ్ కూడా ఊపిరి పీల్చుకుంటుంది. నిక్ నిజంగా మారాడని ఆమె నమ్ముతుంది. దీంతో సినిమా ఎండ్ అవుతుంది. కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. కథ నచ్చితే ఛానెల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.